హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి 13th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు అండ్ చాలా అప్డేట్స్ని కూడా తీసుకుంటారు. అండ్ మీరు ఇవి ఎగ్జామ్స్లో రాయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినడానికి అయితే ట్రై చేయండి. అయితే మన ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే, ఇటీవలే పరిశోధకులు 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతన నగరం ఏ అడవుల్లో కనుగొన్నారండి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా మీకు ఎక్కడో దగ్గర తగులుతుంది. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, అమెజాన్ అడవుల్లో కనుగొన్నారండి. అమెజాన్ అడవుల్లో కనుగొన్నారు. మన అందరికీ తెలుసు, మెయిన్ పార్ట్ మన వరల్డ్కి ఆ ఊపిరితిత్తులు అని చెప్తాం అమెజాన్ అడవులు, రైట్? సో ఈ ప్రాంతంలో 2000 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ రైతులతో రద్దీగా ఉండే ఒక నగరం ఉండేదంట. సో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వాడర్లోని దీనిని ఐడెంటిఫై చేసినట్లుగా ది జర్నల్ సైన్స్ పత్రిక చెప్తోంది. 2015లో లేజర్ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఆ ఫలితంగా తాజాగా ఈ విషయం మీద పరిశోధన చేసి ప్రచురించారట. ఒకప్పుడు ఇక్కడ రోడ్లను ప్రణాళిక ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారట. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 3 నుండి 600 సంవత్సరాల మధ్య ఉపానో ప్రజలు ఇక్కడ జీవించేవారట. స్థానిక మట్టి దెబ్బలపై 6000 ఇల్లు భవనాలు నిర్మించారని, చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండేవని చెబుతున్నారు ఈ పరిశోధనలో. ఈ ప్రాంతాల్లో రోడ్లు 33 అడుగులు వెడల్పుతో ఉండేవంట. 33 ఫీట్, దాదాపు 20 km పొడవు ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కనీసం 10,000 నుంచి 30,000 మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనో డొరిసన్ అనే సైంటిస్ట్ అంచనా వేశారు. ఇక్కడ మొత్తం 5 ప్రాంతాలు ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా చెక్కతోనే కన్స్ట్రక్షన్ చేసేవారంట. వీటిలో నిప్పుంచడానికి ప్రత్యేక ప్రదేశాల్లో రంధ్రాలు కూడా గుర్తించారట. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ నగరం మాయమైపోయినట్లుగా భావిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ మట్టి దెబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టైన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు. కాకపోతే అక్కడ నగరం ఉంటుందని ఊహించలేదు. బట్ రీసెంట్ స్టడీలో మాత్రం అక్కడ ఒక నగరం ఉండేదని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్, భారతదేశం మరియు ఏ దేశంతో 20వ ఎడిషన్ సహయోగ్ కైజిన్ ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించింది? ఏ దేశంతో? చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజులు అనేవి మీరు 2023లో జరిగిన ఎక్సర్సైజులన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో అవి అడిగే ఛాన్స్ ఉంటుంది. వాటిని ఏ దేశంతో నిర్వహించారు, లేదా ఎన్నో ఎడిషన్ 2023లో జరిగిందని ఎక్సెట్రా. జపాన్ అండి. ఇండియా జపాన్ కోస్ట్ గార్డులు, ఇది నేవీ వాళ్ళు నిర్వహించింది కాదు, కోస్ట్ గార్డుల మధ్య జరిగిన విన్యాసం. ఇది చెన్నై తీరంలో జరిగింది. సహయోగ్ కైజిన్ 2024 అనేది ఇది 20th ఎడిషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది, దాని పేరేంటి, ఏ సంవత్సరంలో జరిగింది, ఎన్నో ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశంతో అని. యాక్చువల్గా ఇది 2006 నుండి కండక్ట్ చేస్తున్నారు. 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం. సింపుల్గా చెప్తానండి, ఎక్కడైనా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా జరుగుతుందంటే ఫస్ట్ అక్కడ ఉండేది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమాచార మార్పిడి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. ఓకేనా? నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, తర్వాత సస్టైనబిలిటీ, ఆ ప్రాంతంలో సుస్థిర అభివృద్ధిని నిర్దేశించడం. ఓకేనా? ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయి. అండ్ 2 దేశాల మధ్య సహకారం, ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎక్సర్సైజ్ జరిగినా. అది తర్వాత థర్డ్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, అసలు కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటంటే ప్రత్యేకమైన ఒక ప్రాంతాన్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఒక భాగమే కన్జర్వేషన్ రిజర్వ్. ఆ ప్రాంతం పూర్తిగా భద్రతతో ఉండాలి అండ్ రక్షితంగా ఉండాలి, దాన్ని ఎవరు ఆక్యుపై చేయకూడదు, అది చాలా సురక్షిత, అంటే లైక్ ఈ అటవీ జీవులన్నీ బతకడానికి అది అనువైన ప్రాంతం అని ఐడెంటిఫై చేయడము. ఓకేనా? దాన్నే కన్జర్వేషన్ రిజర్వ్ అంటారు. చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి అందులో, నేను చెప్పిన కొన్ని. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర గవర్నమెంటు సాంగ్లీ జిల్లాలో ఉన్న అట్పాడి ప్రాంతంలో అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ఒక కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎందుకంటే అక్కడ వివిధ రకాల వృక్షాలు ఉన్నాయి, జంతుజాలానికి అది బాగా ఆతిథ్యం ఇస్తున్న ప్లేసులు. అండ్ ఇందులో సతతహరిత, తేమతో కూడిన పొడి ఆకురాల్చే చెట్లు, మూలిక జాతులు, పొద జాతులు, తీగ జాతులు,
పరన్నజీవి మొక్కను కూడా ఇక్కడ ఐడెంటిఫై చేశారంట. ఇక్కడ తోడేళ్ళు, నక్కలు, జింకలు, సివేట్లు, కుందేళ్ళు, ఇతర జాతులు వంటి వివిధ క్షీరదాలు అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉంటున్నాయంట. అండ్ ఈ వన్యప్రాణుల కారిడార్ల రక్షణలో రిజర్వ్ ఏర్పాటు కీలక పాత్ర పోషిస్తుంది. చెప్పాను కదా, రిజర్వ్ అంటే రక్షిత ప్రాంతము అని అర్థము. ఓకే, వీటన్నింటినీ రక్షించడానికి. తర్వాత 4th వన్, రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అరుణా నాయర్ అండి. ఓకే, చూడండి, 1987 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఆఫీసర్ అరుణా నాయర్ రైల్వే బోర్డుకి కొత్త సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. అండ్ ఆమె ఈ బోర్డులో అదనపు సభ్యురాలు. అయితే ముఖ్యంగా క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమెను IRMS స్థాయి 16లో కార్యదర్శిగా నియమించింది. ఈ స్థాయిలో ఒక ఉమెన్ని, ఒక IRPS ఆఫీసర్ని అపాయింట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అట. అది తర్వాత 5th వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో మల్కన్గిరి విమానాశ్రయాన్ని ప్రారంభించబడింది? ఒడిశా అండి. మల్కన్గిరి జిల్లాలో పర్యటించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు మల్కన్గిరి ఎయిర్పోర్ట్ని అయితే లాంచ్ చేశారు. 70 కోట్లతో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. దీని మొత్తం విస్తీర్ణము 233 ఎకరాలు. 9 సీట్ల విమానాలు అంటే 9 సీట్లు గల విమానాలు ఇక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చు అనమాట. మల్కన్గిరికి బలగాలు తరలింపుకి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అండ్ ఒడిశాలో 4 విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి భువనేశ్వర్, జార్సుగూడ, రూర్కెలా, జైపూర్. కలహండి జిల్లాలో ఉత్కేలా, గంజాంలోని రంగేలాలుండాలో కూడా విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. మల్కన్గిరి జిల్లాలో సప్తధార నది మీదుగా గోవిందపల్లి నీటిపారుదల ప్రాజెక్టును కూడా నవీన్ పట్నాయక్ గారు ఆమోదం తెలిపారనమాట. అక్కడ ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్ట్ని నిర్వహిస్తారండి సప్తధార నది మీద. తర్వాత 6th వన్, నూతన సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే రియల్ అడ్మిరల్ ఉప్పల్ కుందు సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. సదరన్ నేవల్ కమాండ్కి, ఈ కమాండ్కి ఆయనే హెడ్. అతను ఇండియన్ నేవల్ అకాడమీ ఓల్డ్ స్టూడెంట్. అతను 1991లో ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యారు. అతను యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్పెషలిస్ట్ అనమాట. అతను గైడెడ్ మిసైల్ ఫ్రీగేట్ INS త్రికాండ మరియు క్షిపణి కార్వేట్ INS కుతార్లకు నాయకత్వం వహించిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకండి. ఓకే, అంతేకాదు INS తానాజీ, INS అక్షయ్ కూడా ఆయన నాయకత్వం వహించారు. సదరన్ నేవల్ కమాండ్ భారత నావికాదళానికి శిక్షణ కమాండ్. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో INS వెందురుతిలో ఉందండి, గుర్తుపెట్టుకోండి ఈ కమాండ్ హెడ్ ఆఫీస్. 7th వన్, దేశవ్యాప్తంగా చేపల వ్యాధులను ట్రాక్ చేయడానికి, పర్యవేక్షించడానికి నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజెస్ ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడిన మొబైల్ యాప్ పేరేమిటి? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రిపోర్ట్ ఫిష్ డిసీజ్ అండి. నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజెస్ దేశవ్యాప్తంగా చేపల వ్యాధులను ట్రాక్ చేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి రిపోర్ట్ ఫిష్ డిసీజ్ మొబైల్ యాప్ను లాంచ్ చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ వంటి భాగస్వామ్యాల సహకారంతో లీడ్ ఇన్స్టిట్యూట్ అయిన ICAR NBFGR కింద డెవలప్ చేయబడిన ఈ యాప్ చేపల పెంపకదారులను వారి పొలాల్లో వ్యాధులను నివేదించడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. యాప్ ఒక సహజమైన ఇంటర్ఫేస్ని కలిగి ఉంటుంది. రైతుల లొకేషన్ కానీ, ప్రభావిత జాతులు, లక్షణాలు, చిత్రాల వంటి కీలకమైన సమాచారాన్ని ఇక్కడ అందిస్తారనమాట. ఓకే, అండ్ అలాంటి వ్యాధులను ఐడెంటిఫై చేసి అక్కడ కంట్రోల్ చేయడానికి యాప్ హెల్ప్ చేస్తుందండి, అంతే. తర్వాత 8, ద్రౌపది ముర్ము టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2022ని ఎవరికి ప్రదానం చేశారు? 2022ని. ఆన్సర్ వచ్చేసి సవితా కన్స్వాల్ అండి. సవితా కన్స్వాల్. చూడండి, యాక్చువల్గా సవితా కన్స్వాల్ గారు అయితే చనిపోయారు. ఆమెకు వచ్చిన అవార్డుని ఆమె యొక్క తండ్రి రాధేశ్యామ్ కన్స్వాల్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ల్యాండ్ అడ్వెంచర్లో ఆమె సాధించిన విజయాలకు గాను ఆమెకి అవార్డు ఇచ్చారు. ఆమె 16 రోజుల్లో 8,000 మీటర్ల శిఖరాలు ఎవరెస్ట్ అండ్ మకాలోను చేరుకున్న ఫస్ట్ ఇండియన్ మౌంటైనర్ అనమాట. ఆమె అక్టోబర్ 4న ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ కొండల్లో జరిగిన హిమపాతంలో ఆమె చనిపోయారు. ఆమె ద్రౌపది దండా పిక్లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అడ్వాన్స్డ్ మౌంటైనరింగ్ కోర్సులో బోధకురాలుగా పనిచేస్తుంది. అండ్ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు గురించి చూసుకుంటే ఇది భారత అత్యున్నత సాహస క్రీడలకు ఇచ్చే గౌరవం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఇద్దరిలో ఒకరైన టెన్జింగ్ నార్గే పేరు మీద ఈ అవార్డుకి పేరు పెట్టారు. దీనిని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటుంది ఈ అవార్డు. తర్వాత 9, 2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమాన శిథిలాలు ఏ సముద్ర తీరంలో కనుగొనబడ్డాయి? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. విమానము
ఏ సంవత్సరము, ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి చెన్నై తీరంలో. 2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానము శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో ఐడెంటిఫై చేశారండి. సో ఈ విమానంలో అప్పుడు 29 మంది సిబ్బంది ఉన్నారంట. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కూలిపోయిన ఈ విమానాన్ని ఫోటోలు అయితే చిత్రీకరించారు. 2016వ సంవత్సరం జూలై 22వ తేదీ ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 32 విమానం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. చెన్నై సముద్ర తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3.4 కిలోమీటర్ల అడుగున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన AUV అంటే నీటి అడుగున స్వయం శోధించగా ప్రయాణించే వాహనం అన్నమాట. అంటే నీటిలో వెళ్ళి ఎక్కడెక్కడ ఏమున్నాయని శోధించే వాహనం ద్వారా కనుగొన్నారట. వాటి ఫోటోలను పరిశీలించిన తర్వాత IAFకు చెందిన AN-32 విమానానికి చెందిన శకలాలుగా ఐడెంటిఫై చేశారండి. ఓకేనా. అయితే బంగాళాఖాతంలో ఆ ప్రాంతంలో ఏ విమానం కూలిన సంఘటన లేకపోవడంతో ఈ IAF K2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అది అండ్ AN-32 ఒక జంట ఇంజిన్ విమానం. ఇది కార్గో విమానంగా ఉపయోగిస్తున్నారు. ఈ విమానం యొక్క రవాణా సామర్థ్యం 7.5 టన్స్ లేదా 50 మంది ప్రయాణికులు మోసుకెళ్ళగలదు అంతే. తర్వాత 10 NPCI భారతదేశం మరియు ఏ దేశం మధ్య నేరుగా చెల్లింపులను సులభతరం చేస్తూ UPI పే నౌ లింకేజీని ప్రవేశపెట్టింది. ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. మన దేశం నుండి సింగపూర్కు, సింగపూర్ నుండి మన దేశానికి ఈజీగా లైక్ ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే మనం చేస్తున్నామో ఈ పే నౌ ద్వారా ఈజీగా మనము UPI ట్రాన్సాక్షన్ ఇండియా టు సింగపూర్, సింగపూర్ టు ఇండియా చేసుకునేలాగా ఆ రెండింటి లింకేజీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే అనౌన్స్ చేసిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సింగపూర్ మానిటరీ అథారిటీ మధ్య ఒప్పందం ద్వారా ఈ యొక్క కొత్త డెసిషన్ అయితే తీసుకోబడింది. దీనికోసము బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ మరిన్ని బ్యాంకులన్నీ కూడా కలిసి పనిచేస్తాయండి. సో భారతదేశంలో UPI వినియోగదారులు, సింగపూర్లోని పే నౌ వినియోగదారులు వారి మొబైల్ నెంబరు లేదా వర్చువల్ చెల్లింపుల చిరునామాలు వాడుకొని ఒకరికొకరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11 ఉన్నత విద్యా సంస్థల్లో మానవీయ విలువలు, వృత్తిపరమైన నీతిని పెంపొందించడానికి భారతదేశంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకం పేరు ఏమిటి? చూసారా, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయండి. ఆన్సర్ వచ్చేసి మూల్య ప్రవాహ 2.0. మన ఇండియాలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషను మూల్య ప్రవాహ 2.0 గైడ్లైన్స్ని అయితే రిలీజ్ చేసింది. నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అంటే ఉన్నత విద్యలో, హైయర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ కానీ అటు లెక్చరర్లు కానీ విలువలు తెలుసుకోవాలి, నైతికతను తెలుసుకోవాలి, ఒకరికొకరు జవాబుదారీతనంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, నీతి నిజాయితీ కలిగి ఉండాలి, చదువు నేర్చుకోవడంలోనూ చెప్పడంలోనూ. ఓకేనా, చదువును అందించడంలో కూడా ఈ అంశాల్లో నీతి, నాణ్యత, సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం, విలువలు, నైతికత కలిగి ఉండాలనేది తెలియజేస్తూ, ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియజేస్తూ ఈ మూల్య ప్రవాహ 2.0 అయితే UGC అయితే లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా ఇది స్టూడెంట్స్కి, టీచర్స్కి, లెక్చరర్స్కి మధ్య గౌరవాన్ని, న్యాయబద్ధతను, అత్యున్నత నైతిక ప్రమాణాలను ఇచ్చిపుచ్చుకోవడం గురించి తెలియజేస్తుంది ఈ గైడ్లైన్స్. నెక్స్ట్ 12 గాయని ప్రభా ఆత్రే కన్ను మూశారు. ఆమె దేనిలో ప్రముఖులంటే నేను ఇక్కడే చెప్పేశాను, ఆమె ఒక గాయని. ప్రభా ఆత్రే ఆమె పేరు. ఆమె ఒక శాస్త్రీయ గాయని అండి. ఓకే, ప్రముఖ శాస్త్రీయ గాయని ప్రభా ఆత్రే 13 జనవరి 2024 పూణేలో చనిపోయారనమాట హార్ట్ అటాక్ వల్ల. ప్రఖ్యాత గాయని ప్రభా ఆత్రే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క కిరాణా ఘరానాతో బాగా పాపులర్ అయిన పర్సను. ఆమె 1932 సెప్టెంబర్ 13 పూణేలో జన్మించారు. ఆమె బహుముఖ ప్రతిభతో ఆమె పేరు సంపాదించుకున్నారు. ఆమె విద్యావేత్త, పరిశోధకురాలు, సంగీత విద్వాంసురాలు, రచయిత్ర కూడా. అండ్ ఆమె అందుకున్న అవార్డులు సింగర్ ప్రభా ఆత్రే జనవరి 2022లో దేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన విభూషణ్ అందుకున్నారు. 1990లో పద్మశ్రీ అందుకున్నారు. 2002లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. మొత్తం 3 అవార్డులు అందుకున్నారు ఆమె పద్మ అవార్డ్స్లో. 1991లో ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. అండ్ జాతీయ కాళిదాస్ అవార్డు వచ్చింది. ఠాకూర్ అకాడమీ రత్న అవార్డు వచ్చింది. దీనానాథ్ మంగేష్కర్ అవార్డు, హఫీజ్ అలీ ఖాన్ వంటి అవార్డులతో ఆమెను సత్కరించారండి. కాబట్టి ఈ అవార్డులు చూసైనా మనం ఆవిడ పేరు మనకి ఎంత ఇంపార్టెంటో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో నెక్స్ట్ 13 యువనిధి అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కర్ణాటక అండి.
సో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన 5 పథకాల్లో ఒకటైన యువనిధిని లాంచ్ చేశారనమాట. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శివమొగ్గ ఫ్రీడమ్ పార్క్లో దాన్ని విడుదల చేయడం జరిగింది. సో దీని ద్వారా ఎవరైతే 2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లు కానీ డిప్లొమా హోల్డర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం లేనట్టయితే వాళ్ళకి నిరుద్యోగ భృతి అయితే ఇస్తారండి. నెలకి 3,000 రూపాయలు డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి 1,500 రూపాయలు అనమాట. ఓకేనా. సో అది అయితే వాళ్ళు ఇచ్చిన ఇంకొక 4 హామీలు ఏంటంటే, యాక్చువల్గా ఈ 4 ఆల్రెడీ ప్రారంభించేశారు. ఇది లాస్ట్ది 5వది, ఇది కూడా ప్రారంభించేశారు. ఒకటి శక్తి, అన్నభాగ్య, గృహజ్యోతి, గృహలక్ష్మి. ఓకే. సో వాటి యొక్క పథకాలు ఏంటనేది కూడా మీ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 14 ప్రపంచ తమిళ ప్రవాసుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 12 అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు విదేశాల్లో ఉన్న తమిళుల్ని వాళ్ళ కృషిని, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు ఉండే గ్రామం కోసం కావచ్చు, వీళ్ళ గురించి హైలైట్ చేస్తూ ఈ డేని అయితే చెన్నైలో జరిపారు. అండ్ విదేశాల్లో నివసిస్తున్న తమిళులు సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేసి మంత్రిని నియమించామని కూడా చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఏనాటు గ్రామం నా గ్రామం అనే అపూర్వ పథకాన్ని కూడా ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ఏనాటు గ్రామం నా గ్రామం. ఈ పథకం కింద ఏ వ్యక్తి అయినా తన స్వగ్రామాన్ని దత్తత తీసుకునే అవకాశం అయితే కల్పించారండి. అది సో ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషను. ఇంకొక విషయం ఏంటంటే, సో తైవాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో తైవాన్లో ఈరోజు ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఓకే. చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఎలక్షన్స్. ఎందుకు ఇంపార్టెంట్ ఎవరికైనా తెలిస్తే జస్ట్ ఒక 3 లైన్స్లో కామెంట్లో రాయండి. ఓకేనా. తైవాన్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అంత ప్రాముఖ్యత సంపాదించుకుందో అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇన్కేస్ ఐడియా లేకపోతే లేదని కామెంట్ చేయండి. నేను ఆ తైవాన్ రిలేటెడ్ విషయాలు నేను ఒకప్పుడు పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాను. అండ్ ఇన్ కేసు లేటెస్ట్ అప్డేట్స్ ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియదని కామెంట్ చేయండి. నేను రేపటి వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు. దీని ద్వారా మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారో కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.